హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 2. ఫస్ట్ నేను హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వేస్తాను, తర్వాత డవ్ కండిషనర్ అన్నమాట. స్నానం అయిపోయినాక ఫస్ట్ నేను టీ తాగుతాను ఫ్రెండ్స్. ఇండియాలో అయితే టీ తాగుతాను, ఇక్కడ పాలు దొరకవు కాబట్టి డికాషన్ అనమాట. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే.
సరకాయ ఎత్తులాగా నించేస్తాను మళ్ళీ దూరం నేను ఎప్పుడు నొప్పులు ఏదైనా చెప్తాను అందరూ పంపడేది ఏదైనా తెచ్చుకునేదాన్ని నొప్పులు రాని ఏడుస్తా అదే చేతులు ఫోన్ కలిసి ఫోన్ చేసి ఇవ్వాలి చెప్తాను రోజు పోయి దూరం చూసి ఇలా ఉంటుందంటే దానికి వస్తే అదే అవన్నీ కదా గట్టుకుంటుంటే దేనికి విన్నాను అదే కొనుక్కోవాలి కదా ఎన్ని ఎందుకు కొనుక్కొచ్చి అవన్నీ మంత్రులు కదా మళ్ళీ నీకే రిటర్న్ కొనుక్కొస్తాయి బండి దానికి వస్తే అయ్యే కొనాలి అయ్యో పంపించుకుంటాను ఏం కూడా ఏ వస్తువు కూడా ఏది కూడా బొమ్మ తెచ్చలేదనేసి మా ఆవిడ చాలా కోపంగా ఉంది. మీరేమనుకోద్దండి, సాయంకాలం షాపింగ్ చేసి బొమ్మ తీసుకొని ఇచ్చేస్తాను. తిందామా? అయ్యి అట్లా సెట్ చేయాలంటే కాదు తినేదా 2 గంటల జనాభా పనికి పోవాలా నేను మాదిరి రెడీ చేస్తాను బాత్రూంలో స్నానం చేసేది కూడా చూపించాల ఎందుకంటే అంత ఎవరు పెట్టలేదు నువ్వు పెట్టినావు అనుకో బాగుంటుంది కొత్తగా పైకి అది కాబట్టి బాగుంది బాగలేదు అర్థం నాను మాట్లాడాను రిటర్న్ పడుతుంది కానీ 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 పని కానీ కానీ అట్లా కొనుక్కుంటే నాకు భయం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా నాకు కూడా అయితే వచ్చే టైంలో ఇక్కడ కోయట్లో బస్ అన్నమాట ఇది. ఎక్కడ పని ఉంటే అక్కడికి మనమే బస్సులో వెళ్ళాలి. ట్యాక్సీలకు వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంది కాబట్టి మనము బస్కి వెళ్ళిపోతాం అనమాట. చూడండి తలాట్తో దీని వాళ్ళకి కూడా బస్సు చూడండి ఎంత ఖాళీగా ఉందో. మనము ఇక్కడ కోయట్లో ఏ బస్సు ఎక్కినా రూపాయి అన్నమాట. రూపాయి అంటే మన ఇండియన్ డబ్బు 70 రూపాయలు. అంటే కోయట్లో ఎక్కడన్నా 70 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నావు అంటే నువ్వు లాస్ట్ వరకు అనమాట. ఎక్కడన్నా దిగి నెక్స్ట్ ఒక్క స్టాప్లో దిగేసిన 70 రూపాయలే, లాస్ట్ స్టాప్ వరకు దిగిన 70 రూపాయలు అనమాట. ఇక్కడ బస్సులో మటుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. కాకపోతే తప్పదు కదా, ఇక్కడ వచ్చాడు ఆదికం అలాగే ఉంటుంది, ఖర్చు అలాగే ఉంటుంది. ఇదండి ఇది కోయట్ సిటీ. మనం కోయట్ సిటీ ఎంటర్ అన్నమాట. ఇది కోయట్ సిటీలోనే వర్క్ ఈరోజు. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి దీన్ని మాలియా అంటారు. మన తెలుగు వాళ్ళు అందరూ శుక్రవారం అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారనమాట. ఇది మాలియా బ్రిడ్జ్ అనమాట. కొత్త కట్టారు, అంటే కట్టి కూడా సంవత్సరం అయితే ఉంది.
ఇదే అనమాట మాలియా మొత్తము. మనకు అట్లా రైట్ సైడ్ చూసుకుంటే మనకు షాపింగ్స్ అనమాట. మనకి ఇండియాలో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి రైట్ సైడ్. అక్కడ లెఫ్ట్ సైడ్ ఏమంటే సముద్రం అనమాట, బీచ్ అంతా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. శుక్రవారం పూట పోయినామంటే మన తెలుగు వాళ్ళు అందరూ కలుసుకోవచ్చు అనమాట. మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కలవడానికే శుక్రవారం ఒక రోజే. నేను బయట వర్క్ చేస్తాను కాబట్టి ఎప్పుడు కావాలన్నా నేను వెళ్ళచ్చు, బాగా లీవ్ తీసుకొని వెళ్ళాలి. శుక్రవారం అయితే హాలిడే కాబట్టి శుక్రవారం ఎవరైనా కలవాలంటే శుక్రవారం వెళ్ళి కలుస్తాను. అట్లా ఈ కువైట్ సిటీ అనమాట మొత్తం ఇది. ఈ సిటీ ఎట్లుంటుందంటే మనం ఇది ఒరిజినలా డూప్లికేటా అన్నట్టు ఉంటుంది అన్నమాట చూడ్డానికి. ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ సిటీలో మటుకు. బిల్డింగ్స్ కానీ మీకు నేను చూపిస్తాను సాయంకాలం వచ్చేటప్పుడు. ఇప్పుడు మనం మాలియా అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఇప్పుడు మనము వెళ్ళే వర్క్ కాడి నుంచి ఒక 3 బస్ స్టాప్లు అనమాట. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కానీ మీకు సాయంకాలం నేను నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీకు మొత్తం నేను క్లారిటీగా చూపిస్తాను కువైట్ సిటీ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడైతే నాకు బస్సు లేట్ అయిపోయింది. వీడు ప్రతి ఒక్క బస్ స్టాప్ కూడా ఆపి 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 వెళ్తున్నాడు. కరెక్ట్ మనం 9 గంటల నేను పని కాడ ఉండాలన్నమాట. డైలీ 9 గంటలకు డ్యూటీ తెల్లాడుతో. మధ్యాహ్నం వచ్చేసి 12 గంటలకి భోజనం తెచ్చి చేస్తాడు. ఒక 1 అవర్ రెస్ట్ ఉంటుంది. మళ్ళా 1 గంట నుంచి సాయంకాలము 4-5 పని తక్కువగా ఉందంటే 4 గంటలకి అయిపోతుంది, లేదంటే 5 గంటలకి అయిపోతుంది అనమాట. చూడండి కువైట్ సిటీ అంతా ఇంత బాగా కనబడుతుంది కదా. నా స్టాప్ వచ్చేసింది ఫ్రెండ్స్, దిగేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3లో కలుద్దాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్.